హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు అండి. ఏదైనా అని అడుగుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఈ వడియాలనేది ఏపిచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. బయట కుర్కురేలు గానీ, లేస్ గానీ ఇలాంటి వాటి మీద ఇవైతే చాలా బెస్ట్ అనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా తొందరగా అయితే అయిపోతాయండి. దీనికి కావాల్సినయి వరి రవ్వ అనమాట. మనం వరి పిండితో వడియాలైతే పెడుతూ ఉంటాం గదండీ! అలానే బియ్యాన్ని కడిగేసి ఎండలో ఆరబెట్టి మిల్లుకైతే ఇచ్చేస్తే ఇలా సన్నగా రవ్వలాగా ఆడుకోవాలన్నమాట. లేదు మిక్సీ అన్నా వేసుకోవచ్చండి. పిండి అనేది జల్లించేసుకుని ఓన్లీ రవ్వ మాత్రమే తీసుకోవాలి. ఇలా దళసరిగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకోవాలి. అలాగే కొలతకి మీరు గ్లాస్ తీసుకున్నా పర్లేదు, గిన్నె తీసుకున్నా పర్లేదు అనమాట. ఒక గిన్నె తీసుకున్నారు అంటే కనుక 6 గిన్నెల నీళ్ళనైతే వేసుకోవాలి అండి. ఇలా 6 గిన్నెలు నీళ్ళని వేసుకోవడం వలన పిండి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది అన్నమాట. తప్పకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీ వడియాలు కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా గుల్లగా వస్తాయన్నమాట. అలాగే ఇలా 6 గ్లాసులు నీళ్ళుని మరగబెట్టుకోవాలి అన్నమాట. వేడిగా అయ్యే వరకు మరిగించుకుని ఈలోపు పచ్చిమిరపకాయలైతే నేను 4 పచ్చిమిరపకాయలైతే ఆఫ్ అయితే చేసి వేస్తున్నానన్నమాట. అది కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. చూస్తున్నారు కదండీ నీళ్ళు ఎలా మరుగుతున్నాయో. ఇలా మరిగినప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ మనం కదుపుకుంటూ అయితే కొంచెం కొంచెంగా ఇలా కలుపుతూ అయితే వేసుకోవాలి అండి. ఎందుకంటే ఉండలనేది కట్టకుండా ఉండాలి అంటే ఇలా కలుపుతూ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి. వీడియోలో చూస్తున్నారు కదా! అప్పుడప్పుడు ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఉండలనేవి కట్టకుండా ఉంటుందండి. ఇలా ఉడకనివ్వాలి అండి. మీరు దగ్గరికి వచ్చేసింది కదా అని చెప్పి ఆపేశారు అంటే వడియాలనేది పెట్టిన తర్వాత విరిగిపోతాయి. అలాగే గుల్లగా రావు అన్నమాట. కొంచెం దగ్గర పడే వరకు కూడా ఉడకనివ్వాలి అండి. ఇలా చూస్తున్నారు కదండీ వీడియోలో ఎంత దగ్గరికి వచ్చిందో ఒక 5 నిమిషాలకి మనకి ఇంత దగ్గరగా అయితే వచ్చేస్తుందండి. చాలా తక్కువ టైం అయితే పడుతుందన్నమాట. ఇందులో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూను వామును కూడా వేసుకున్నాను అండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నానన్నమాట. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అండి. ఇదంతా మనం స్టవ్ ఆపేస్తాము అని అన్నప్పుడు వేసుకోవాలి అన్నమాట. ఇలా తిప్పేసి మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇలా ఆపేసుకుని మూత అయితే ఉంచుకోవాలి అండి. ఏదైనా ఫ్యాన్ దగ్గర కనుక పెట్టారంటే తొందరగా ఆరిపోతుంది. అలాగే ఒక టిప్ ఏంటి అంటే పైన మూత ఉంచి మాత్రమే చల్లారనివ్వాలి అన్నమాట. 2 అవర్స్ పైనే పట్టిందండి నాకు చల్లారడానికి. ఇప్పుడు చేత్తో ఇలా తీసుకుని చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. మీరు కవర్ అయినా వేసుకోవచ్చు. లేదన్నా ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే తడిపేసి మనం గట్టిగా పిండేసి ఆ కాటన్ క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఫస్ట్ పెట్టాను చూసారా పెద్ద పెద్ద వడియాలు. అలా పెట్టుకోండి. కానీ నేనైతే కొంచెం చిన్నగా పెట్టానన్నమాట. నాకు అనిపించింది వేగిన తర్వాత కొంచెం పెద్దగా పెట్టుంటే బాగుండు అని అనిపించిందన్నమాట. ఇలా చేత్తో పెట్టడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా కవర్స్ ఏదన్నా ఉంటే గనక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కళ్ళే పెట్టేసుకోవచ్చు అండి. ఎవరిని పిలవాల్సిన అవసరం కూడా లేదు అన్నమాట. ఇలా కవర్లో పెట్టుకున్నారు అంటే చాలా తొందరగా అయితే అయిపోతుంది. చూసారా ఇన్ని వడియాలు కూడా ఒక్కదాన్నే అయితే పెట్టేశానండి. ఇలా ఎండిన తర్వాత నెక్స్ట్ డే చూసారా ఎంత పెద్దగా వడియం పెట్టుకున్నా కానీ ఇంత చిన్నగా అయితే అయిపోయాయండి. ఇవి 2 రోజులు ఎండితే సరిపోతుంది. ఫ్యాన్ గాలిలో కూడా ఎండబెట్టేసుకోవచ్చండి. చూసారా ఒక్క డేకే మనకి వడియాలనేది ఊడొచ్చేస్తున్నాయి కదా! ఇవి 2 రోజులకి అన్నమాట. మొత్తం పూర్తిగా కూడా ఎండిపోయాయండి. వీటిని వేయించి చూపిస్తానండి. మొత్తం మనకి ఇన్ని వడియాలు వచ్చాయన్నమాట పూర్తిగా. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఇవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండీ ఇంత సింపుల్‌గా మనం చిన్న వడియాల్ని ఎలా అయితే పెట్టుకున్నామో వరి రవ్వతో. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. కొంచెమైనా యూజ్ అనిపిస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్.